వెల్కమ్ బ్యాక్ టు ఆ న్యూ వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్లో ఏంటంటే మన Z900కి ఈచ్ ఇయర్ స్పీడ్ టెస్ట్ చేద్దాం అనమాట. ఐ హోప్ సో స్ట్రీట్ ట్రిప్లే ఫస్ట్ గేర్లో ఎక్కువ వెళ్ళిందని నా ఒపీనియన్ అనమాట. ఎందుకంటే దానిది రెవ్ రేంజ్ ఎక్కువ. ఇది కరెక్ట్ వర్డ్ కాదనుకుంటా, రెవ్ రేంజ్ ఏదో ఉంటుంది. దీనిది 10,000 అనుకుంటా, దానిది 12,000 అనుకుంటా. సో ఇది సీసీలో బిగ్గర్ సెగ్మెంట్ అయినా సో స్ట్రీట్ ట్రిపులే ఫస్ట్ గేర్లో ఎక్కువ స్పీడ్ వెళ్తుంది. ఐ థింక్ స్ట్రీట్ ట్రిపుల్ 128 వెళ్ళింది అనుకుంటా. ఇదే సేమ్ వీడియో మనం స్ట్రీట్ ట్రిపుల్ మీద కూడా చేసినాం. యా సో గైస్, స్మాల్ అప్డేట్ అనమాట. వీఆర్ షూటింగ్ ఇన్ DJI Pocket 3. మనం పాత వీడియోస్లో అయితే చెప్పినా కదా, ఇట్స్ ఆసమ్ గైస్, చాలా బాగుంది క్లారిటీ. DJI వాళ్ళు పర్ఫెక్ట్ ఉన్నారు. అండ్ దిస్ ఈస్ ఇన్బిల్ట్ మైక్ అనమాట. నా మైక్ ఈరోజు ఇంట్లో మర్చిపోయాను. సో ఇన్బిల్ట్ మైక్తో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో గైస్, మీకేమనిపిస్తుంది? స్ట్రీట్ ట్రిపుల్ టాప్ స్పీడ్ ఎక్కువ, దీని టాప్ స్పీడ్ ఎక్కువ అని చూద్దాం. నాకు తెలిసినంత వరకు దీన్ని 6th గేర్లో టాప్ స్పీడ్ చెక్ చేయలేము, ఎందుకంటే ఇక్కడ రోడ్స్ 200+ అయితే రీచ్ చేయలేవు నాకు తెలిసినంత వరకు. 1, 2, 3 అయితే ఐ కెన్ చెక్ అని నా ఒపీనియన్ అనమాట. సూపర్ బైక్ దీని కవాసాకి టాప్ స్పీడ్ అయితే 224 అనుకుంటా. నింజా Z900ది షోరూమ్ క్లెయిమ్ చేసిన వాళ్ళది. సో ఈజ్ ఆర్ Z9 అనమాట. రాకింగ్ లుక్స్ దీనివి అయితే, దాంట్లో అయితే డౌట్ లేదు, ఎటువంటి డౌట్ లేదు, రాకింగ్ లుక్స్. అండ్ నేనైతే చెప్పినా కదా, మన Z900 ఇంకా కంప్లీట్ కాలేదు. సో కంప్లీట్ కాకుండానే మనమైతే వీడియోస్ తీస్తున్నాం. ఇట్స్ డ్యూ టు గైస్, నేనైతే కంప్లీట్ చేస్తాను. నేను కొంచెం చాలా బిజీ ఉంటున్నాను, దానివల్ల అయితే కంప్లీట్ చేయలేకపోతున్నాను. సూన్ విల్ కంప్లీట్ అవర్ Z900 పర్ఫెక్ట్ కండిషన్లో కంప్లీట్ చేసిన తర్వాత ఐ మేక్ ఏ వీడియో. సో యా గైస్, రిమైనింగ్ అంతా మనం GoProలో చూద్దాం. ఇప్పుడైతే బైక్ కోల్డ్ స్టార్ట్లో పెట్టినాం అనమాట. సో సారీ గైస్, ఒకటి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అంటారు స్టార్టింగ్లో. సో వైజర్ అయితే ఇంకా ఫిక్స్ చేయలేదు, బట్ యాక్చువల్లీ ఏమైందంటే నాకు ఆఫ్లైన్లో కాలేజ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఐ కుడ్ నాట్ వర్క్ ఆన్ బైక్. సో దాని గురించి అయితే వైజర్ ఫిక్స్ చేయలేదు. సో యాక్చువల్లీ దాని బిహైండ్ ప్రాబ్లం ఉంది. సో బ్యాక్ టు అవర్ GoPro వ్యూ అనమాట. ఐ హోప్ మీ అందరికీ యాంగిల్ నచ్చినట్టుంది. నేను ఎందుకంటే బాగా లైక్ Z900 మీద ఎలా యాంగిల్ చూసి నేనే ట్రయల్ కోసం 2-3 వీడియోస్ చేసుకొని మరి యాంగిల్ సెట్ చేసినాను. సో Z900లో ఒక అడ్వాంటేజ్ అంటుంటే గైస్, రేంజ్ చూపిస్తుంది. సో ఇట్ టేక్స్ సమ్ టైమ్ అనమాట. 1-2 minutes టైం తీసుకుంటుంది రన్నింగ్లో ఉన్నప్పుడు. సో రేంజ్ అయితే డెఫినెట్గా చూపిస్తుంది. అండ్ హీట్ కూడా డిజిటల్ ఉంటుంది హీట్. సో మ్యాక్సిమం సూపర్ బైక్స్లో ఏంటంటే రేంజ్ ఉండదు. లైక్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ZX10Rలో రేంజ్ ఉండదు. ఓల్డ్ మోడల్లో, న్యూ మోడల్లో, మన ఇప్పుడున్న లేటెస్ట్ మోడల్లో కూడా రేంజ్ ఉండదు. సో ఒక్కసారి ఆర్ బైక్ ఈజ్ కంప్లీట్లీ స్టాక్. సో మనమైతే వీడియో చేసే ముందు ఇదైతే చెప్పాలి కదా, ఆర్ బైక్ ఈజ్ కంప్లీట్లీ స్టాక్, నో ఎగ్జాస్ట్, నో ఎయిర్ ఫిల్టర్. కానీ Z900ది ఎగ్జాస్ట్ లేకుండా గైస్, ఆ బేస్ స్టాక్ ఎగ్జాస్ట్లో కూడా చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. అండ్ గైస్, ఈ వీడియో అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకొని అయితే చేస్తాను, మీరు ఎప్పుడు ఇంట్లో ట్రై చేయకండి. ఒక్కసారి రోడ్ మోడ్లో ఫస్ట్ గేర్లో స్పీడ్ టెస్ట్ చేద్దాం. వెళ్ళింది ఫస్ట్ గేర్లో, 129 వెళ్ళింది సెకండ్ గేర్లో. కానీ ఫుల్ గైస్ లిటరల్లీ వీలీ పాప్ అవుతుంది తెలుసా మీకు? సీరియస్లీ గైస్, వీలీ పాప్ అయింది. లైక్ నేను ఆల్మోస్ట్ వెనకాలకి లీన్ అయినా. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ వీలీ పాప్ అవుతుంది. ఒకవేళ KTC ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేస్తే ఆబ్వియస్గా వీలీ పాప్ అవుతుందో నాకు తెలుసు. ఒకసారి దాటిన తర్వాత ఒకసారి మనం స్పోర్ట్స్ మోడ్లో పెట్టి చూద్దాం, రైడర్ మోడ్లో పెడదాం, స్పోర్ట్ కాకుండా. చూసారా గైస్, రేంజ్ వచ్చింది 35 ఉంది ఇప్పుడు మన రేంజ్. ఐ నీడ్ టు ఫ్యూల్ అప్. దీని ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 14 లీటర్స్ అనుకుంటా. మన C-Triple తక్కువ, రోడ్లో ఉంది. ఇది స్పోర్ట్లో కూడా ఒకసారి చెక్ చేద్దాం. స్పోర్ట్లో టాప్ స్పీడ్ అయితే సేమ్ ఉంది, కానీ స్పోర్ట్లో ఉండే ఆ ఫీల్ వేరే ఉంది గైస్.
మనం ఇందాక ఒక నార్మల్ మోడ్లో చెక్ చేసాం కదా, రోడ్ మోడ్లో, దానికి దీనికి నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ డిఫరెంట్ ఉంది. దీంట్లో క్విక్ థ్రాటిల్ ఉంది మొత్తం. ఓకే 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 క్విక్ థ్రాటిల్ ఉంది, చాలా క్విక్ థ్రాటిల్ ఉంది. ఒకసారి దీంట్లో కూడా ఫస్ట్ సెకండ్ గేర్ రెండు టెక్స్ట్ చేద్దాం. ఒకసారి సెకండ్ గేర్లో నాకు తెలిసి దీని ఇనిషియల్స్ బాగుంటాయి, కానీ లాంగ్ రేంజ్లో కూడా నెక్స్ట్ లెవెల్ పుల్ చేస్తుంది బైక్. Xenon is too powerful, guys. Literally చెప్తున్నా, I never expected a bike to be this powerful. నా స్ట్రీట్ ట్రిపుల్ ఏంటంటే థ్రాటిల్ ప్రాబ్లం ఉంటుంది, అది థ్రాటిల్ హార్డ్ ఉంటుంది, దాంట్లో క్విక్ థ్రాటిల్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. మన బైక్లో అయితే ఇన్స్టాల్ చేయలేదు క్విక్ థ్రాటిల్, కానీ దీన్ని థ్రాటిల్ రెస్పాన్స్ గాయ్స్ మ్యాడ్నెస్ అసలు చెప్పాలంటే. ఇప్పుడు రైడర్లో వేద్దాం. ఐ హోప్ రైడర్లో వీలీ పాప్ అవుతుంది అనుకుంటా. వీ నీడ్ టు బి కేర్ఫుల్. రోడ్, ట్రైన్లో ట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది గైస్. సో పవర్ ఫుల్ ఉంది. కేటీసీ ఆఫ్. దిస్ పవర్ ఇస్ నెక్స్ట్ లెవెల్ గైస్. 150 టచ్ అయింది చూసారా, 150 లిటరల్లీ గైస్. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో 150 టచ్ అయింది. వాంట్ టు టెస్ట్ దిస్ బీస్ట్ గైస్ ఆన్ హైవేస్. ఎప్పుడన్నా క్రూజింగ్ చేసేటప్పుడు టెస్ట్ చేయాలని ఉంది, కానీ మరి నాకు అంత టైం దొరకట్లేదు. బట్ డెఫినెట్లీ వన్ డే విల్ ట్రై దిస్ బీస్ట్. దిస్ టాప్ స్పీడ్ అయితే డెఫినెట్గా టెస్ట్ చేద్దాం. గైస్ నేను ఎప్పుడు రైడర్లో ఇంత పుల్ ఇవ్వలేదు. మీరు లిటరల్లీ అబ్జర్వ్ చేశారో లేదో, ఫస్ట్ గేర్లో నేను ఫుల్ ఆర్పిఎం పుల్ చేయలేదు, ఎందుకంటే ఎప్పుడైతే మనం సెకండ్ గేర్కి షిఫ్ట్ చేస్తామో అప్పుడు వీలీ పాప్ అవుతుంది, డెఫినెట్లీ వీలీ పాప్ అవుతుంది. సో నేనైతే గేర్ ఏం వేసుకోలేదు కాబట్టి అంత టెస్ట్ చేయలేదు. కార్నరింగ్ కూడా Xenon బాగుంది స్ట్రీట్ ట్రిపుల్ కంటే. నాకు ఎందుకో దీంట్లో కార్నరింగ్ చాలా బాగుంటుంది. కర్వ్స్ ఉన్నాయని ఎక్కువ పుల్ చేయలేదు. వన్స్ ఒక